హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్. అన్నిటికన్నా ముందు హిట్ 3 రెట్రో మూవీస్ అయితే ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమాలు ఎవరైనా ఇప్పుడు దాకా చూసుంటే వాటిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాని అఫీషియల్ గా రిలీజ్ డేట్ అయితే ప్రకటించారు ఎన్టీఆర్ బ్యానర్స్. వచ్చే సంవత్సరం జూన్ 25th అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఒక చిన్న గ్లిమ్స్ ను కూడా రెడీ చేశాడంటే ప్రశాంత్ నీల్. కింగ్డమ్ తర్వాత విజయ్ దేవరకొండ చేయబోయే సినిమాలని అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది. ఒకేసారి 2 సినిమాలను అయితే మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ. అందులో ఫస్ట్ మూవీ వచ్చి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా మొదలవుతుంది. ఇంకా సెకండ్ మూవీ విషయానికి వస్తే టైటిల్ రౌడీ జనార్దన్ అని అనుకుంటున్నారంట. ఈ సినిమా జానర్ అంతా ఫుల్లీ యాక్షన్ తో ఉంటదని చెప్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేస్తున్న కిష్కింధపురి మూవీ గ్లిమ్స్ ని మొన్న అయితే రిలీజ్ చేయడం జరిగింది. గ్లిమ్స్ అయితే బానే ఉంది. ఇందులో రెండోసారి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఇంక ఈ సినిమా అంతా హర్రర్ మిస్టరీగా ఉండబోతుందని చెప్తున్నారు మూవీ మేకర్స్. మార్వెల్ నుంచి రాబోతున్న డాక్టర్ డూమ్ మూవీ రెగ్యులర్ షూటింగ్ చాలా ఫాస్ట్ గా అయితే జరుగుతుంది. ఈ సినిమాని వచ్చే సంవత్సరం మే 1st కల్లా రిలీజ్ చేయాలని ఆలోచిస్తుందంట మార్వెల్ మూవీస్. శర్వానంద్ సంపత్ నుండి కాంబోలో రాబోతున్న మూవీకి భోగి అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ డింపుల్ అయితే హీరోయిన్ గా కనిపించబోతుంది. సినిమా స్టోరీ అంతా 1960s బ్యాక్ డ్రాప్ లో అయితే ఉండబోతుంది. రజనీకాంత్ నటిస్తున్న జైలర్ 2 మూవీలో బాలకృష్ణ గారు కనిపించే అవకాశం ఉందని చెప్తున్నారు తమిళ ఇండస్ట్రీ. నెల్సన్ బాలకృష్ణ గారిని ఒక పవర్ఫుల్ రోల్ లో చూపించబోతున్నట్టు చెప్తున్నారు అక్కడ ఇండస్ట్రీ.